తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రజలకు సిఎండి న్యూస్ వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కర్ణాటి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్, అమరావతి, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో నూతన సంవత్సరంలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యువతకు చేయూతనిచ్చి భవితనే చూపి మీరు సిసలైన నేతగా మనసు గెలిచినారు. విరామం ఎరుగని రామిరెడ్డి అన్న, ప్రజాసేవలోన మన ప్రతాప్ రెడ్డి అన్న. విరామం ఎరుగని మన రామిరెడ్డి అన్న, ప్రజాసేవలోనే మన ప్రతాప్ రెడ్డి అన్న. ప్రజల పొందిన సిసలైన నేత. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యంతో, పాడి పంటలతోటి, పిల్లపాపలు బాగా చదువుకోవడంతో పాటు మంచి ఉద్యోగాలు వచ్చి సంతోషంగా ఉండాలని మా అక్కచెల్లెమ్మలకు, అవతాతలకు, పెద్దలకు, చిన్నారులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే ఎలక్షన్స్ 2014, 2019 మీ అభిమానంతో, ఆప్యాయతతో, అనురాగంతో నన్ను కానీ, అదేవిధంగా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క ప్రేమాభిమానాన్ని, ఆప్యాయతని కనబరిచి కావలి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నన్ను మీరు జగనన్నకి కానుకగా ఇవ్వాలని, కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు మరొక ఛాన్స్ ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని, కావలి పట్టణాన్ని కనకపట్నంగా తీర్చిదిద్దేదానికి అవకాశం ఇవ్వాలని మనసాగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దామిశెట్టి వారి కుటుంబం మీ వెంటే మేము ఉన్నామంటూ వారు ఈరోజు చాలా ఆకాంక్షతో వచ్చారు. మన చంద్రబాబు నారాయణ వారి మిత్రమంలో 3వ వార్డు నాయకులతో వచ్చినందుకు వారి అభినందనలు తెలియజేస్తూ, 3వసారి కూడా 3వ వార్డు నుంచి మేము మీకు తోడుగా ఉన్నాం. రాబోయే కాలంలో 2024 ఎలక్షన్లో విజయదుందుబిలో మేము కూడా మీ వెంటే ఉంటామని చెప్పి తెలియజేసి అభినందనలు తెలియజేసినందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై జగన్. గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా హ్యాట్రిక్ 3వసారి గెలిచి మన కావలికి మంత్రి పదవి కూడా వస్తుందని ఆశిస్తూ సారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు.
మన గౌరవ శాసనసభ్యులకు, మన కావలి డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారి సిబ్బంది తరఫున కావలి సర్కిల్ సుధాకర్ గారు, శ్రీనివాసరావు గారు, గిరిబాబు గారు. గిరిబాబు సార్ రండి సార్ ఒక ఇద్దరు ఇటు రండి. మీరు అందరూ ఫుల్ ప్రేమ వచ్చారు సార్. చేది అన్న కామరాజ్ అన్న. డ్యూటీలో ఉన్నా. డిఎస్పీ గారు కేకు తినిపిస్తూ రాబోయే కాలంలో కూడా మేము జై జగన్. భోగోలు మండలం నుంచి రేపు రాబోయే కాలంలో భోగోలు మండలంలో అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పని పెంచులన్న గారు, రఘు గారు, మేకల సీను గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, తుమ్మల రమణ గారు, ఇందాక ఎవరేదో పేరు చెప్పారు అప్పుడు ఆయన చూడలేదు. సీనియర్ నాయకులు రమణన్న గారు, మేకల సీను గారు గారు, భోగోళ మండలంలో నియోజకవర్గంలోని అతిరథ మహారాజ నాయకులందరూ భోగోళ మండలంలో ఉన్నారు. వారు విశేష కృషితోటి భోగోళ మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అది వారు కానుకగా ఇస్తారని శాసనసభ్యులకు ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. వారిని అభినందిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఆత్మీయులకు, మండల పెద్దలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కావలికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసడానికి ఇక్కడ వచ్చినందుకు కూడా చాలా సంతోషం. ఎప్పుడు కూడా నాకు అండగా భోగోళ మండలం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అంటే ఎలక్షన్ 14 కావచ్చు, 19 కావచ్చు, 5,000కి తగ్గకుండా నాకు మెజార్టీ ఇచ్చినందుకు ఎప్పుడు కూడా భోగోళ మండలానికి రుణపడుతాను. ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షుడు పెంచగన కావచ్చు, అదేవిధంగా నేను మొదటి నుంచి గాదిగాకి వచ్చినప్పటి నుంచి నాకు అండదండగా ఉన్న మా రమణనాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మండల అధ్యక్షుడు రఘుగా కావచ్చు, మా జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, యూత్ అధ్యక్షుడు కావచ్చు, మా సర్పంచెస్ కావచ్చు, మాజీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అదేవిధంగా అందరూ ప్రతి ఒక్క నాయకుడు కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉండి నా విజయానికి కారణమైన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలిసి మీకు ఇప్పుడు కూడా కనపడి ఉంటాను. ఇదే విధంగా మనం అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి జగనన్నకి మంచి మెజార్టీతో భోగోళ మండలాన్ని ఇవ్వాలని కూడా నేను మనసాడుకుంటూ ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుప్తా గారు, వారి తనయుడు విఘ్నేష్ గారు. ఎందుకంటే ఇది ఆయన ఇచ్చిందే చూసాను సంతోషం. శతమానం భవతి సదా యత్పురుష శ్రవేంద్రియే ఆయుష్యేంద్రియే మనోవాంఛాఫల సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ. వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రేవునూరు శ్రీనివాసులరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. పల్లాల ప్రసాద్ రెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్, పిఎస్ఆర్ డాబా ప్రొపైటర్, వింజమూరు, నెల్లూరు జిల్లా.